సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాసుల వారి యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ సెప్టెంబర్ మాసం అన్నటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి. ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ 2025 సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో, ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు సెప్టెంబర్ 14 వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. బుధగ్రహము సెప్టెంబర్ 15 వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు. శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహుకేతువులు రెండూ కూడా, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల 21 ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి. అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల 21 ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి. ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం, వారికి పిండ ప్రదానాలు, తిలాతర్పణాలు, వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము, వస్త్రాలు, ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది. ఈ పితృదేవత అర్చన కోసమే ఈ 15 రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. కనుక ప్రేక్షకులు, ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందవచ్చు. ఇక సెప్టెంబర్ నెల 7వ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి 10 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 8వ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో 1:20 ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది. అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి 3:20. 7వ తారీఖు రాత్రి 10 గంటలకు ప్రారంభమై 8వ తారీఖు 1:20 చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ చంద్రగ్రహణం రాత్రిపూట అవుతోంది. ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు. అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు, ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వభద్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం, అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి. లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇక ఇండ్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, బియ్యము, పప్పులు, కాయగూరలు, పండ్లు, వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును. సోమవారం రోజు
ఉదయం స్నానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు, బియ్యము, శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు 2025 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలను కన్నా పరిశీలిస్తే పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 నుంచి కూడా కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది షష్టమ భావం కావడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతుంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి ఫలితాలను మీదైనటువంటి సేవలు విజయాలను చేజిక్కించుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు, నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల 14 వరకు కన్యా రాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల మీకు అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, వాహన లాభం కానీ, భూ లాభం కానీ ఏర్పడుతుంది. కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు మీరు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత కన్యా రాశిలోనికి షష్టమ భావంలోనికి రావడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా 4, 5 భావాల్లో అనగా చతుర్థ పంచమ భావాల్లో కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహువు సంచరిస్తున్నాడు. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా అలాగే లాభభావంలో రాహువు సంచరించడం వల్ల మేషరాశి వారికి విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకోవడానికి అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మేషరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70% సుఫలితాల అవకాశాలు 70% సుఫలితాలకు అవకాశం ఇస్తుంది. అలాగే ప్రతికూలంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు సెప్టెంబర్ నెల పూర్తిగా ఆయన మిథున రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూలతలు కనిపిస్తుంది. అలాగే కొంచెం ఖర్చులు కూడా బాగా మితిమీరేటువంటి సూచన కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. మేషరాశి వారికి సెప్టెంబర్ నెల కూడా మీనరాశిలో వ్యయభావంలో ఆయన సంచరిస్తాడు. ఏళ్ళనాటి శని ప్రభావం మీకు మొదటి భాగంలో ఉంది కనుక వ్యయ శని దోషం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఇక పంచమములో సింహరాశిలో కేతు సంచారం వల్ల మీకు మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో నిరాశ, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా 2025 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేష్ అష్టకం చదువుకోండి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర ఆలయం దర్శనం చేసుకోవడం, నమస్కరించుకోవడం. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల కూడా కొంత ఏళ్ళనాటి శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. అలాగే తృతీయ భావములు గురువు సంచరించడం వల్ల గురుదోషం కనిపిస్తుంది. మీరు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ, దక్షిణామూర్తి దర్శనం కానీ చేసుకోండి. శనగలను గురువులకు కానీ లేకపోతే వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇక 2025 సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. 70 నుంచి 80% శుభఫలితాలని ఈ మాసంలో మీరు అందుకోగలుగుతారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ 14 నుంచి ఆయన తులారాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల మీకు జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే భూవాహన లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు.
ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 15 వరకు చతుర్థములో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, మీ మాటకు విలువ, స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక పరంగా మీరు బలం పుంజుకుంటారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయంలోను చతుర్థంలో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి అది లాభభావం కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభం కానీ, అధికారుల వల్ల అభినందనలు కానీ అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రకంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభృతాలను అందిస్తున్నాయి. అలాగే చతుర్థములో రవి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. ఇక చతుర్థములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో ఒక నిరాశ, ఒక అశాంతి, చిన్న చిన్న పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఈ రకంగా మీరు మనశ్శాంతిని కోల్పోయే సందర్భాలు కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టక పారాయణం, గణపతికి గరికమాలను సమర్పించండి. చతుర్థ పంచమ భావాల్లో రవి సంచరిస్తున్నాడు కనుక నిత్యం సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 60 నుంచి 70% శుభఫలితాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు కూడా సింహరాశిలో అనగా తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అలాగే అధికారుల యొక్క సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత చతుర్థ భావంలో అనగా కన్యా రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థికంగా బలపడడం, వ్యాపార అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సుపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుపరిణామాలు చోటు చేసుకుంటుంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. తృతీయ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. ఈ కేతువు 3వ భావంలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఇక ప్రతికూలంగా మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థంలోను పంచమంలోను అనగా కన్యా తులారాశుల్లో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. అలాగే సంతానం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమములో మీనరాశుల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. భాగ్యంలో
కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ఎప్పటి నుంచోనో దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మిథున రాశి వారికి భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములు దానం చేయండి. దశమ శనిదోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకము, బిల్వాష్టకం పారాయణం చేసుకోవడం, నల్ల ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. ఇక చతుర్థ పంచమ భావాల్లో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉంది, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్ మాసం ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల 16 తర్వాత కన్యా రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల యొక్క సహకారంతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి సహకారాన్ని, అభివృద్ధిని, ప్రభుత్వం నుంచి సహాయాన్ని, తండ్రి నుంచి సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ 14 వరకు తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ నెల 15 వరకు ద్వితీయంలో సింహరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి, ఆర్థికంగా బలం పుంజుకునే దిశగా ముందుకు వెళ్తారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయంలో అనగా కర్కాటక సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సృజన సహకారంతో సంతోషంగా కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ 50% శుభ్రతను అందిస్తున్నారు. అలాగే ప్రతికూలంగా షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. ఖర్చులు, పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యములో అనగా మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. జీవిత భాగస్వామి విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ద్వితీయములో సింహరాశిలో కేతువు, అష్టమములో అనగా కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల కాలసర్పదోషం మిమ్మల్ని వెంటాడుతుంది. చాలా విషయాలు మిమ్మల్ని నిరాశపరుస్తాయి, అశాంతికి గురి చేస్తాయి, ఆటంకాలు ఎదురవుతాయి. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు అష్టమ రాహువు, ద్వితీయ కేతువు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి. ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. వ్యయములో గురువు ఉన్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 50% శుభఫలితాలకు, 50% ప్రతికూల ఫలితాలకు అనగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ నెల 14 తర్వాత తృతీయంలో వృషభ రాశిలోనికి సంచారం కొనసాగించడం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయంలో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని, సమాజంలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. తృతీయ భాగ్యాధిపతి
శుక్రుడు ఈ నెలంతా కూడా రిపీట్ తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములోను జన్మరాశిలోను కనుక కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో చాలా పనులు మీరు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నాయి. అలాగే జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములో సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగుపడేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో సింహములో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల దీన్ని ప్రబల కాలసర్ప దోషం అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా అనుకున్న పనులు అనుకోకుండా ఆటంకాలతో, నిరాశతో, అశాంతితో కాలం గడిపే పరిస్థితి సింహరాశి వాళ్ళకి ఈ రాహుకేతువుల వల్ల ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం, అవకాశం లేకపోతే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించి స్వామివారికి తమలపాకుడు పూజ నిర్వహించండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు కదా, సూర్య ఆరాధన, సూర్య భగవానుడి ప్రీత్యర్థం గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఈ కన్యా రాశి వారికి 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 30 నుంచి 40% సుఫలితాలు, మిగతా అంతా కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తరువాత జన్మరాశిలో కన్యా రాశిలో సంచరించడం వల్ల మీకు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో, వ్యయములో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. షష్టమములో రాహు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో కుంభరాశిలో. కన్యా రాశి వారికి అది షష్టమ భావం అయిన వల్ల ధైర్యంగా కొన్ని పనులు చేసి విజయాన్ని అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే 2025 సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి బుధుడు, శుక్రుడు, రాహువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 30 నుంచి 40% సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే ప్రతికూలంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా వ్యయములోను జన్మరాశుల్లోను అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల స్థానచలనం కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, లేకపోతే గృహ సంబంధమైనటువంటి మార్పులకి అవకాశం కనిపిస్తుంది. శ్రమతో కూడిన ప్రయాణాలు చేయాల్సిన సందర్భాలు కనిపిస్తుంది. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకి రావడానికి అవకాశం ఉంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మరియు ద్వితీయములో కన్యా తుల రాశుల్లో సంచరించడం వల్ల జన సహకార లోపము, వాహన సమస్యలు, భూ సమస్యలు, కొన్ని వివాదాలు, ఖర్చులు, మనస్పర్ధలకి అవకాశం కనిపిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో ఖర్చులు, అశాంతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అలాగే జన సంబంధాలు చెడిపోవడం, శ్రమ, కష్టము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వ్యయములో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి, పనుల్లో ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశ అష్టకం చదువుకోండి. దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, పసుపు పండ్లు దానం చేయండి. పసుపు వర్ణపు పండ్లను దానం చేయండి.
అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. కందిపప్పు దానం చేయండి. ఇక వ్యయంలో రవి సంచరిస్తున్నాడు కనుక సూర్యారాధన, సూర్య నమస్కారాసనాలు, అలాగే గోధుమ పిండి కానీ గోధుమలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. తులారాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 70 నుంచి 80% సుఫలితాలకు అవకాశం ఉంది. 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సెప్టెంబర్ నెల 16 వరకు లాభములో సింహరాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగము, తండ్రి నుంచి కూడా ఆర్థికపరమైన బలాన్ని పుంజుకుంటారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 వరకు లాభములో సింహరాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యములో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల మీకు జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ నెల 14 తర్వాత లాభములో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల సృజన సహకారంతో అనుకోకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవసరం మీకు కనిపిస్తుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమములో మీనరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభములో సింహరాశిలో కేతువు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, భగవంతుని ఆశస్సులని అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అయితే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయములోను జన్మరాశులను కన్యా తులా రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, భూవాహన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. పంచమములో కుంభరాశిలో రాహువు సంచారం ఉంది. అది మీకు మీ ఆలోచనలను కలిసి రాకుండా చేస్తుంది. సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. మరి 2025 సెప్టెంబర్ మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లు దానం చేయండి. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకము, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నాయి. 60 నుంచి 70% సుఫలితాలకు అవకాశం ఉంది ఈ సెప్టెంబర్ మాసం. మరి 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సెప్టెంబర్ నెల 14 వరకు భాగ్యములో ఆయన కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారంతో మంచి పనులు చేయగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, భగవంతుని ఆశీస్సులను అందుకుంటారు. ఇక దశమంలో రవి సంచారం ఉంది. ఈ రవి దశమ లాభభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి ఆదాయం మీకు పెరుగుతుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు దశమ లాభభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల అనుకోకుండా నూతన లాభాలు కానీ, వ్యాపారాభివృద్ధి కానీ, ఆర్థికాభివృద్ధి కానీ మీకు అనుకూలంగా ఉంది. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ నెల 14 వరకు లాభములో కన్యా రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు
కేతువు, రవి, బుధుడు, కుజుడు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా అష్టమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు రావడానికి అవకాశం ఉంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. అలాగే కొంతమంది జన సహకార లోపం అనగా పనివారి సహకారం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు కనిపిస్తుంది. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వృశ్చిక రాశి వారికి ఉంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండు దానం చేయండి. పంచమ శనిదోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగల దానం చేయడం వల్ల వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో 70 నుంచి 80% శుభఫలితాలకు అవకాశం ఉంది. 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల 16 తర్వాత దశమ భావంలో కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, ప్రభుత్వ పరమైనటువంటి సహాయం కూడా పొందగలుగుతారు, తండ్రి నుంచి కూడా సహాయం పొందగలుగుతారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ నెలంతా కూడా దశమ లాభభావాల్లో అనగా కన్యా తుల రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనల కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకి అవకాశం ఉంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత కన్యా రాశిలో అనగా దశమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది, జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార విస్తరణ జరుగుతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా బలం పుంజుకుంటారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, జీవిత భాగస్వామి విషయంలో శుభపరిణామాలు, జన సంబంధాలు పెరగడం, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల్లో మీరు సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా శుభఫలితాలను అందిస్తున్నాయి. ఇక ప్రతికూలంగా ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థములో అనగా అర్ధాష్టమములో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. భాగ్యములో సింహములో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కొన్ని ఆటంకాలను, కొన్ని నిరాశను పొందాల్సిన సందర్భాలు కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ ధనుస్సు రాశి వారు భాగ్యకేతువు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈశ్వర దర్శనం లేకపోతే శనీశ్వర దర్శనం చేసుకోండి, బిల్వాష్టకం చదువుకోండి, వయోవృద్ధులకు నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల ఈ ధనుస్సు రాశి వారు సెప్టెంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. మకర రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలని, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 50% ప్రతికూల ఫలితాలని అనగా మకర రాశి వారికి 2025 సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల 14 తర్వాత దశమములో తులారాశిలోనికి రావడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు, భూములు,
వాహనాలు కొనుగోలు చేస్తారు, భూ వాహన లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత ఆయన అష్టమ భావంలో సింహరాశిలోని ప్రవేశించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. అనుకోకుండా నూతన వ్యాపారాన్ని మీరు అందుకోగలుగుతారు, ఆర్థికంగా బలపడతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14 తర్వాత అష్టమ భావములోనికి అనగా సింహరాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం వల్ల విందు వినోదంలో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకోవాలి. అధికారుల అండదండలతో అభివృద్ధిని కూడా మీరు అందిపుచ్చుకోవాలి. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, జన సహకార లోపం, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలకు అవకాశం ఉంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహువు, అష్టమంలో సింహరాశిలో కేతువు. ఇది ఒక రకమైనటువంటి నిరాశని కలిగిస్తుంది, ఆటంకాలను రిపీట్. ద్వితీయంలో అనగా కుంభరాశిలో రాహువు, అష్టమంలో సింహరాశిలో కేతు సంచారం అన్నటువంటిది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆశించినట్లుగా జరగవు, నిరాశని కలిగిస్తాయి. అలాగే ఎదుటివారి విషయంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి అష్టమ కేతువు, అలాగే 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారు అష్టమ కేతువు, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి. ఇక షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి హయగ్రీవ స్వామి స్తోత్రాలు కానీ, హయగ్రీవ స్వామి దర్శనం కానీ, పసుపు వర్ణపు పండ్ల దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకు. 2025 సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 30% సుఫలితాలు అందిస్తున్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉండే సమయంలో ఈ కుంభరాశి వారు మౌనం వహించాలి, తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి, భగవంతుని మీద భారం వేయాలి, రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మరి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక సంతానం విషయంలో సుపరిణామాలు, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు, గురువు ప్రధానంగా 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 20 నుంచి 30% శుభ్రతలు అందిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ అష్టమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి జన సంబంధాలు చెడిపోతాయి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో కన్యా తులారాశిలో సంచరించడం వల్ల వాహన సమస్యలు, అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, జన సహకార లోపం కానీ, అభిప్రాయ భేదాలు, భూ వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాలు అనగా కర్కాటక సింహరాశుల్లో ఉండటం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అవమానాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని 2వ భాగంలో ఉంది. పని భారము, శ్రమ, మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. ఇక జన్మరాశిలో అనగా కుంభములో రాహువు,
ఒక రకమైనటువంటి దుబారా ఖర్చులు, మాటల వల్ల సమస్యలకు అవకాశం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. సప్తమంలో సింహంలో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారితో నిరాశ, అశాంతికి అవకాశం ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉండే రాహువు, సప్తమంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి. ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం, కనకదారా స్తోత్రం పారాయణం, అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 2025 సెప్టెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనగా 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు, మిశ్రమ ఫలితాలని అందించే వాతావరణం మీనరాశి వారికి 2025 సెప్టెంబర్ మాసంలో ఉంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల 14 వరకు షష్టమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి సహాయం కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ పొందగలుగుతారు మీనరాశి వారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా షష్టమ సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, మీ వ్యాపారం విస్తరణ మరింతగా పెరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక బలం పుంజుకుంటారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ నెల 14 వరకు పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు ప్రధానంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతలను అందిస్తున్నాయి. అలాగే ప్రతికూలంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో అనగా కన్యా తులా రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా చతుర్థంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. దుబారా ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారము, శ్రమ పెరిగే సూచన కనిపిస్తుంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలోనే సంచరించడం వల్ల బద్ధకం వల్ల, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. శ్రమ, పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యయములో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. 2025 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి. జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వరునికి పాలాభిషేకం, బిల్వాష్టక పారాయణం చేయండి. చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేసుకోండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, అలాగే కందిపప్పు దానం చేయడం వల్ల ఈ మీనరాశి వారు 2025 సెప్టెంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.